అయితే వెహికల్ వెళ్తుండగా ఈ ఫస్ట్ రివర్స్ వేయకూడదు. ఏనా మనం రన్నింగ్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ వేయాలి. ఈ ఫస్ట్ రివర్స్ వేయాలంటే వెహికల్ కంప్లీట్ స్టాప్ అవ్వాలి. ఓకే, ఇది హార్న్. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పుష్ అది అదేమో సిగ్నల్ ఎవరు పైకనమ్మా వెళ్తూ అది వెలుగుతుంది చూడు. మళ్ళీ కిందకాలు రైట్ టర్న్ అవగానే అదే న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనమ్మా, అది అట్లా అది మిడిల్ అనమాట. అట్లా ఇది కూడా మిడిల్లో ఉంది. న్యూట్రల్ అంటే ఇగ్గేత అనమాట. అయితే మనం ఈ ఫస్ట్ గేరు రివర్స్ గేరు ఆగినప్పుడే వేయాలి. అట్లాగే మనం టోటల్గా ఈ క్లచ్చే కీ అనమాట. క్లచ్ నొక్కి బ్రేక్ వేయాలి, క్లచ్ నొక్కి గేర్ మార్చాలి. క్లచ్ రిలీజ్ చేస్తుంటే మనకు వెహికల్ మూవ్ అవుతుంది. ఈ ఫస్ట్ గేర్లో మనకి 20 స్పీడ్ వరకు యాక్సిడెంట్తో పని లేదు. క్లచ్ మీద వెళ్ళిపోద్ది ఏ వెహికల్ అయినా సరే. వీటన్నిటికి ఇంపార్టెంట్ మీ కాన్సన్ట్రేషన్. ఏనా మీ ఆలోచన ఎప్పుడు మన కళ్ళు మేర ట్రాఫిక్ ప్లాన్ చేసుకోవాలి. మన ముందెళ్ళే వెహికల్స్ ఎదురొచ్చాయి, ఇటువంటి క్రాస్ చేయాలి. స్పీడ్ బ్రేక్ ఉందంటే కంపల్సరీ ఆగాలి. అట్లాగే స్కూల్ జోన్ బోర్డు ఉంటుంది, ఒకసారి నేరో రోడ్డు బోర్డు ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. వీటన్నిటికి ఇంపార్టెంట్ మీ కాన్సన్ట్రేషన్. అది మిస్ అయితే ఆ క్షణం ఏం జరిగిందో తెలియదు. విన్నాను కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టీరింగ్ పెట్టుకోమా, 2 చేతులతో ఈ విధంగా పట్టుకోవాలి. ఈ ఎస్ కరెక్ట్గా ఉంటే వీల్స్ స్ట్రైట్గా ఉన్నట్టు. కొంచెం లెఫ్ట్కి వెళ్తే రైట్కి తిప్పుకోవాలి, రైట్కి వెళ్తే లెఫ్ట్కి తిప్పాలి. స్ట్రైట్గా పెడుతుంటే వెహికల్ అట్లా పట్టుకోవాలి. ఏనా అది అక్కడ ఎంత చూడు, 58 ఉంది కదా, 858 ఉందా కేఎం. ఓకే, ఇప్పుడు క్లచ్ మీద కానుంచున్నాను. లెఫ్ట్ లెగ్ పుట్టి కింద ఆనిస్తారండి. అది వేళ్ళతోనే పెట్టాలి. ఈ రైట్ లెగ్ పుట్టేమో బ్రేకు, యాక్సిడెంట్. బ్రేక్ ఏమో 3 వేలు పెట్టాలి, యాక్సిడెంట్కి ఏమో ఇటు ఫస్ట్ ఫింగరే పెట్టాలి. ఇటు వచ్చేప్పుడు ఫస్ట్ ఫింగర్ అది ఒక్కటే. అది మనకి పేపర్ మందం నొక్కాలి, అంతకన్నా ఎక్కువ నొక్కకూడదు. ఎక్కువ నొక్కితే నీకు ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అయినా ఈ క్లచ్ మీద 4 వేలు పెట్టాలి. ఓకే, మనం ముందు వచ్చే వెహికల్స్ ఎదురొచ్చే ట్రాక్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ కాన్సన్ట్రేషన్. మీ ఆలోచన తప్పితే ఆ క్షణం ఏం జరిగిందో తెలియదు. అట్లా అన్నమాట. క్లచ్ నొక్కు, హార్న్ యూజ్ చేయి. ఒకసారి ఆటో వెళ్ళిపోద్ది. యూజ్ చేయి. అంటే మనకి లైట్ వెలిగిందనుకో హ్యాండ్ బ్రేక్ మర్చిపోయినట్లే. మనం వెంటనే పుష్ చేసి డౌన్ చేయాలి. ఇది ఓన్లీ పార్కింగ్కి అట్లా హ్యాండ్ బ్రేక్ లాగితే ఏంటంటే ముందుకి వెనక్కి జరగకుండా ఉంటుంది. అన్నా క్లచ్లోకేమో పూర్తిగా నొక్కు, ఆటో మూవ్ అవుతాక బ్రేక్ మీద కాలు పెట్టు, మధ్యలో నొక్కొద్దు, ఊరికి అట్లా ఉంచు. క్లచ్లోకే పూర్తిగా నొక్కాలి, ఫ్లోర్ టచ్ అవ్వాలి, లెఫ్ట్ నొక్కగా నొక్కాలి ఇంకా ఫాస్ట్గా అట్లా. ఓకే, ఎదురు చూడమ్మా, స్లోగా నువ్వు చెప్పిన మాట వినాలి. నువ్వు ట్రాఫిక్ చూసుకోవాలి. కొంచెం క్లచ్